నా లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం వస్తుంది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ ఐటీ రైట్స్ తో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే తన ఇంట్లో. కానీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కల్వకుంట్ల కవిత అరెస్ట్. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ సమాజానికి మాత్రం ఇది ఒక పెద్ద సెన్సేషన్ వార్త లాగానే కనిపిస్తుంది. ఇదే అరెస్టు ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చేస్తే ఒక రేంజ్ లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఉండేది. కానీ లాలుచి పడి బీజేపీ నాయకుడు బండి సంజయ్ను తప్పించి పెద్ద పొరపాటు చేసి ఇప్పుడిగా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మాత్రం ముందుకెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద బృందాలుగా విడిపోయి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నందినగర్లో ఉన్న ఇంట్లో ఐటీ అధికారులు ఇటు ఈడీ అధికారులు ఫోకస్ పెట్టిండ్రు. తన 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి. 2 సెల్ ఫోన్లు సీజ్ చేసి దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. ఎవరిని కూడా పోనిచ్చే పరిస్థితి లేదు. లోపలికి ఫుల్గా సెక్యూరిటీని పెట్టేశారు నందినగర్లో ఉన్న కల్వకుంట్ల కవిత ఇంటి ముందు. ఇక ఈ విషయం తెలుసుకున్న బావ హరీష్ రావు, ఇక అన్న కేటీఆర్ ఇక ఏం చేయాలో అర్థం కాక హడావుడిగా హరీష్ రావుకున్న ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని నందినగర్లో ఉన్న చంద్రశేఖర్ రావు ఇంటికి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇంటికి. ఇక మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి కవిత ఓ దిక్కు అరెస్ట్ కాబోతుంది, అరెస్ట్ అయిపోతుంది. ఒక దిక్కు మల్కాజ్గిరిలో మోడీ సభ స్టార్ట్ అయింది. మల్కాజ్గిరిలో మోడీ రథయాత్ర లాగా ముందుకెళ్తా ఉన్నారు ఈటల రాజేందర్ అన్న కోసం. మరి ఒక దిక్కు ఇక్కడ సెలబ్రేషన్స్, ఒక దిక్కు గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ముచ్చట్లు మాత్రం. అంటే ఎక్కడ ఎవరి ప్రాణం ఎక్కడ ఉందో అక్కడే పట్టుకుంటుంది ఈడీ ఐడి రైట్స్. మరి దీనికి సంబంధించిన మాత్రం చర్చలు మాత్రం సాగుతుంది. ఎన్నిసార్లు చేసినా కూడా ఈడీనా బోడీనా అని మాట్లాడిన కల్వకుంట్ల ఖాందాన్ మొత్తం ఇప్పుడిగా సాయంత్రం ఎంత హడావుడి ఉంటుందంటే ఒక సెన్సేషన్ వార్త లాగానే ముందుకెళ్తుంది. కల్వకుంట్ల కవిత అరెస్ట్ అన్న కోణంలో వార్తలు కథనాలు మాత్రం వస్తుంది. మరి ఎందుకు అరెస్ట్ అవుతుంది కల్వకుంట్ల కవిత? మరి ఏమేం దాచిపెట్టింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే జైల్లో మగ్గుతున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం జైల్లో మగ్గుతున్నాడు. ఏకంగా ఈడీ చాలా సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పోని పరిస్థితి. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ కనుక ఈడీ నోటీసులకు స్పందించి లోపలికి వెళ్ళి విచారణ నేపథ్యంలో లోపలికి వెళ్తే మాత్రం అరెస్టు తప్పదు అన్న కోణంలో ఉంది. మన కవితక్క కూడా చాలా సార్లు ఈడీని నాకు ప్రీ షెడ్యూల్ ఉంది, నాకు ఎంపీ ఎలక్షన్స్ ప్రీ షెడ్యూల్ ఉంది, అప్పుడేమో ఇక నాకు ఆ ప్రోగ్రాం ఉంది ఈ ప్రోగ్రాం ఉంది అని కథలు పడ్డది. మరి ఇప్పుడు ఏకంగా అంటే క్షణాలలో సడన్గా వార్త సెన్సేషన్ కావడంతో బీఆర్ఎస్ గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి కల్వకుంట్ల ఖాందాన్ ఏం చేయబోతుంది? మరి ఇంతకుముందు లాస్ట్ టైం ఇక లోపలికి వెళ్తుంది కల్వకుంట్ల కవిత అన్న కోణంలో వినిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఢిల్లీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి సపరేట్ ఫ్లైట్లు వేసుకొని పోయిన్లు కల్వకుంట్ల ఖాందాన్ను కవితక్కను కాపాడడానికి. మొత్తం కేటీఆర్ ఢిల్లీలే, మంత్రులు ఢిల్లీలే, హరీష్ రావు ఢిల్లీలే, కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరూ ఢిల్లీలో ఉన్నారు. మరి అప్పుడు అధికారం ఉంది అని కల్వకుంట్ల కవితక్కకు జీ హుజూర్ అనపోతే మా ఉద్యోగాలు ఏడ ఊడిపోతాయి అన్న కోణంలో అప్పుడు మరి హల్చల్ చేసిండ్రు. వీళ్ళంతా ఇప్పుడు చేసే పరిస్థితి ఉందా? ఎవరైనా పొరపాటున కల్వకుంట్ల కవితకి ఇప్పుడు సపోర్ట్గా నిలబడ్డా కూడా వాళ్ళ వ్యాపారాలపైన ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఇక్కడ మంత్రి మల్లారెడ్డి అటువంటి క్యాండిడేటే, మాజీ మంత్రి మల్లారెడ్డి అటువంటి క్యాండిడేట్
ఏకంగా చెక్కులు ఇస్తే కూడా ఆయన మాట్లాడని పరిస్థితి మేడ్చల్ నియోజకవర్గంలో. మరి అందరూ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటే, కొందరు బీజేపీకి వెళ్తా ఉంటే, మరి కల్వకుంట్ల కవిత అరెస్టుకు సంబంధించింది అసలు ఎందుకు అరెస్ట్ అవ్వబోతుంది ఏంది అనేది ఒక ప్రత్యేక కథనంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్టు అవ్వబోతుంది, కవిత ఇంట్లో ఈడీ సోదాలు, 10 మంది ఆఫీసర్ల తనిఖీలు, 4 టీములుగా ఏర్పడి రైడ్స్, లిక్కర్ స్కామ్ కేసులోనే కవిత అరెస్టు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు మొదలయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం 4 టీమ్స్గా ఏర్పడి బంజారా హిల్స్లోని కవిత ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపార లావాదేవీల పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేసీఆర్తో హరీష్ భేటీ, ఇక వీళ్ళది ఈ భేటీ గమ్మతుంటుంది ముచ్చట. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డితో సమావేశమయ్యారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో కవిత ఇంటి వద్ద కొనసాగుతున్న ఈడీ సోదాలపై ఆరా తీస్తున్నారు. 2 ఫోన్లు సీజ్, కవిత స్టేట్మెంట్ రికార్డ్. ఇక చూడు కవితక్క పని, ఇవే 2 ఫోన్లు ఆల్రెడీ సీజ్ అయిపోయినాయి. 2 ఫోన్లు ఆల్రెడీ 10 ఫోన్లు తుక్కు వలగొట్టిన ముచ్చట్లు అందరికీ తెలిసిందే. మరి ఒకే లేడీ ఓ సంవత్సరానికి సరే ఎంత వాడినా ఓ ఫోన్ తీసుకుంటే ఓ 2-3 సంవత్సరాల దాకా ఉంటుంది. 10-12 ఫోన్లు ఎందుకు తీసుకున్నట్టు, 10-12 ఫోన్లలో ఎన్ని సిమ్ములేసి వాడింది, మరి అప్పుడు ఇట్లా చూపించింది కదా అధికారులు. మరి ఆ పరిస్థితి ఇప్పుడైతే 2 ఫోన్లు కంప్లీట్గా సీజ్ చేసిండ్రు. దీంట్లోనైతే 3 ఫోన్లు కనిపిస్తూ ఉన్నాయి కవర్లో. చూద్దాం. 2 ఫోన్లు సీజ్, కవిత స్టేట్మెంట్ రికార్డ్. ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన 2 మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు సమాచారం అందుతుంది. కాకపోతే వీళ్ళ అడ్వకేట్ ఉంటాడు సోమా భరత్ ఏం చెప్తున్నాడు అంటే, ఇక మా కల్వకుంట్ల కవితక్క జబర్దస్త్గా మంచిగా పనిచేస్తుంది. అసలు ఢిల్లీ ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే లిక్కర్లో ఎవరైనా వ్యాపారాలు చేస్తారా? తెలంగాణ ఉన్న ఇజ్జతివా తెలంగాణకు ఈమె చేయబట్టి ఢిల్లీలో. మరి అడ్వకేట్ ఏమంటుండు, సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి ఎందుకు వచ్చారు అని సోమా భరత్ అంటారు. ఇప్పుడు ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు సోమా భరత్ గారు. 110% కవిత లోపలికి వెళ్ళే ఛాన్స్ మాత్రం ఉంది. దీంట్లో మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాస్తవంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండబోతుంది అన్న కోణంలో ఇన్ని రోజులు వార్తలు వినిపించినాయి. కాకపోతే కల్వకుంట్ల కవిత అరెస్టు నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది రాజకీయం, అసలు ఎవరెవరు ఏమంటున్నారో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కవిత ఇంట్లో ఈడీ రైట్స్, ఇదే కల్వకుంట్ల కవితక్క కాందాన్ ఇల్లు. మరి అంతకుముందు కిరాయి కొంపలా ఉండే కల్వకుంట్ల కవిత ఒక్కసారి ఏకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రథం ముగ్గెంత వేసుకునేంత పెద్దది బంజారా హిల్స్లో కట్టుకున్నారంటే వీళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వచ్చినట్టే మీరు ఆలోచించండి. లిక్కర్ స్కామ్ దర్యాప్తులోనే భాగంగా మొత్తం 19 మంది ఆఫీసర్ల తనిఖీలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 6 ఐటీ 10 మంది ఈడీ అధికారుల బృందం సిటీలోని నందినగర్లోని ఆమె నివాసానికి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. సోదాలను పురస్కరించుకొని ఆమె నివాసం దగ్గర భారీ స్థాయిలో పోలీసులను మోరించారు. కవిత భర్త వ్యాపారాలపై సంబంధించిన అంశాలపైన ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వచ్చిన టీం తలా 2 చొప్పున విడిపోయి మొత్తం 4 బృందాలుగా సోదాలు చేస్తున్నారు. అటు వాయిదా ఇటు సోదాలు. అసలు ఏం జరుగుతుంది కల్వకుంట్ల కవిత ఇంటి ముందు మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. మొత్తం నందినగర్ అంతా జల్లడ పడుతున్నారు పోలీసులు. కనీసం ఏ బీఆర్ఎస్ లీడర్ కూడా వెళ్ళని పరిస్థితి, కల్వకుంట్ల ఖాందాన్ తప్ప ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోని పరిస్థితి.
మరి ఏం జరుగుతుందో అర్థమైతే అయితే లేదు, జబర్దస్త్గా మాత్రం ముందుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. అటు వాయిదా ఇటు సోదాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగి ఈ నెల 19కి వాయిదా పడిన నిమిషాల వ్యవధిలోనే ఈ సోదాలు స్టార్ట్ కావడం గమనార్హం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒకరోజు ముందు ఈ ఆపరేషన్ మొదలు కావడంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. మరి నిజంగా కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్ వార్తలాగే కనిపిస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. నిజంగా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అరెస్ట్ అయి జైలుకు పోతే తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఎలా ముందుకు వెళ్ళబోతుంది, మరి అక్కడ మా రిపోర్టర్ను కూడా పంపించే ప్రయత్నం చేసిన ఇందాక. మరి ఒకసారి గణేష్ ఒకసారి ఫోన్ అందుకున్నది. మా జూబ్లీ హిల్స్కి సంబంధించిన మా రిపోర్టర్ను కూడా ఇందాక కవిత ఇంటి దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుంది కవిత ఇంటి ముందు అన్న కోణంలో మాత్రం ఒక్కసారి మనం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓవరాల్గా అసలు ఎట్లా ఉంది పరిస్థితి, అక్కడ ఎట్లా ముందుకెళ్తుండ్రు ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీనితో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్న కోణంలో మాత్రం టెన్షన్ వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఓవరాల్గా కల్వకుంట్ల కవిత అరెస్టు సందర్భంగా ఏకంగా కవిత నివాసానికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు మరి నిజంగా మీ దగ్గరికి వస్తేనేమో మొత్తం కాందానంతా ఉరుకుతూ ఉంటారు. మరి నిజంగా పేద ప్రజలను హింసించినప్పుడు ఈ కాందానంతా ఎక్కడుంది? తీన్మార్ మల్లన్నను 100 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఈ కాందానంతా ఎక్కడుంది? మీ దగ్గరికి వచ్చేసరికి అందరు ఒకటే ఇప్పుడు ఉరుకుతా ఉన్నారు. కనీసం లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కల్వకుంట్ల కవిత అరెస్టు నేపథ్యంలో తెలంగాణలో ఏమైనా దాడులు జరుగుతాయన్న కోణంలో ఇంటెలిజెన్స్ నుంచి కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రత్యేక బృందాలను కూడా పెట్టినట్టు సమాచారం అందుతుంది. పక్కా ప్లాన్తోనే ముందస్తు అరెస్ట్ అవుతుందన్న కోణంలోనే మేము ఇప్పుడు మధ్యాహ్నం అంతా కుత్బుల్లాపూర్ ప్రాంతం, కుకట్పల్లి ప్రాంతం, ఈ సరౌండింగ్ ఖైరతాబాద్ ప్రాంతంలో కొన్ని వేరే ఇష్యూస్ మీద తిరిగినప్పుడు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రోడ్ల మీదకి వచ్చిళ్ళు. మాకు కూడా కొన్ని విషయాలలో అర్థం కాలేదు. అసలు రోడ్ల మీద ఇంతమంది పోలీసులు ఎందుకుంటున్నారు, అసలు ఏం జరగబోతుంది అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈటల రాజేందర్ అన్న, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్న కోసం తను ఏకంగా పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. 1.5 కిలోమీటర్ రోడ్ షో ఉంది. సో ఆ రోడ్ షోలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే ఆస్కారం ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలు, కరడు కట్టిన బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు. కాబట్టి ఈ కొంచెం కోఆర్డినేషన్, ఈ ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ కోణంలో పోలీసులు వచ్చిందేమో అన్న కోణంలో వినిపించింది. సడన్ గా మాత్రం ఈడీ ఐటీ రైడ్స్ తో ఏకంగా పెద్ద దెబ్బనే తగిలిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ కి. మరి ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేతులు కారు దిగి హ్యాండ్ కు చేయించి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న పరిస్థితులు. మరి ఒక్కసారిగా కల్వకుంట్ల కవిత గారాల పట్టి, ఒకే ఒక కూతురు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి గారాల పట్టి అరెస్ట్ అయిన నేపథ్యంలో మరి కల్వకుంట్ల ఖాందాన్ కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు, మరి ఎలా ఉండబోతుంది కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఇష్యూస్ మాత్రం ఎవరు మాట్లాడలేని పరిస్థితి. మీడియా మొత్తం నందినగర్లో ఉన్న కల్వకుంట్ల కవిత ఇంటి ముందు మోహరించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున మాత్రం చర్చలు జరుగుతుంది. ఒక్కసారిగా భద్రత కల్పించాలని మాత్రం కోరుతూ ఉన్నారు. కేంద్ర బలగాలు కల్వకుంట్ల కవిత ఇంటికి చేరుకుంటున్నాయంటే ఇక ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అన్న కోణంలో మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ముచ్చట నిజంగా అసెంబ్లీ ఎన్నికల ముందు తీసుకెళ్తే మాత్రం చాలా
అందరూ ఈగల్గా వెయిట్ చేసిండ్రు. తెలంగాణ సమాజం మొత్తం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినట్టు చూసిండ్రు. కానీ అప్పుడు ములాఖాత్లో భాగంగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ బంధం లోపల గట్టిగా ఉంది కాబట్టి అరెస్ట్ చేయలేకపోయిండ్రు. మరి ఇప్పుడు ఏకంగా అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అన్న కోణంలో కూడా విమర్శలు మాత్రం వస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఈడీ నోటీసులు ఇస్తే లిక్కర్ స్కామ్ కేసులో మీరు హాజరు కావాలి అంటే పెడ చెవిన పెట్టిన కల్వకుంట్ల కుటుంబంలో మొత్తం మీద పెద్ద సంచలనమే రేగింది అని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇక కేసీఆర్ అంటే ఇప్పుడు లోపల ఇంట్లో నడిచినా కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోలేని పరిస్థితి, మళ్ళీ కట్టె పట్టుకొని ఇవంతా పెద్ద తతంగం ఉంటుంది కాబట్టి పోలేని పరిస్థితి. ఒక్కసారిగా ఖాందాన్ మొత్తం ఆగమవుతుందనే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఎక్కడికి తీసుకెళ్తారు కల్వకుంట్ల కవితను, మరి ఏం చేయబోతున్నారు అరెస్ట్ అయిన తర్వాత? కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు కంప్లీట్గా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కేంద్ర బలగాలు ఉండబోతుంది. ఈరోజు 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి రేపు ఎన్నికల షెడ్యూల్ మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రెస్ మీట్ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సడన్గా కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనేది ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం అలజడి సృష్టించిందనేది చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఇప్పుడు మీడియాతో అక్కడ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్న ముచ్చట్లు చూస్తున్నాం. ఇదంతా కంప్లీట్గా మమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తుంది బీజేపీ సర్కార్, మమ్మల్ని ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మేము భయపడే వాళ్ళం కాదు అన్న కోణంలో గాంభీర్యాలు కొట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఎంత లోపల మాజీ మంత్రులకు కూడా హడలైన ముచ్చట్లు అయితే చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇప్పటికే ఒకవేళ మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీలను కూలగొట్టకపోతే ఇప్పటికే మల్లారెడ్డి ఆడు ఉండేవాడు. కానీ కంప్లీట్గా ఇప్పుడు ఆ ముచ్చట లేదు కాబట్టి కవిత ఇంటికి మాత్రం చాలా మంది కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్లు మాత్రం చేరుకుంటున్న విషయం అయితే చూస్తూ ఉన్నాం. చాలా మంది చేరుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది తెలంగాణలో, ఏం యుద్ధం జరగబోతుంది ఈరోజు? అరెస్ట్ కాదు మాకెందుకులే అన్న కోణంలో జబర్దస్త్గా ఉన్న కల్వకుంట్ల కుటుంబానికి మరి ఈరోజు నిజంగా బిగ్ షాకే అని చెప్పుకోవచ్చు. మరి ఏం జరగబోతుంది ఒకసారి మరి రిపోర్టరు ఫోన్ అయితే కలుస్తలేదు, మనోంది లొల్లి వినిపిస్తుంది, అక్కడ గోలగా ఉంది. మరి ఏం జరగబోతుంది ఈరోజు కంప్లీట్గా మళ్ళొక్కసారి ప్రయత్నం చేస్తాను. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్లు వాస్తవంగా జిహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలలో గోషామాల్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచిండు, 7 ఎంఐఎం గెలిచింది. కంప్లీట్గా రిమైనింగ్ మొత్తం బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు మాత్రం తెలియజేశారు ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్టు చేసినామని ధృవీకరించారు. మిత్రులారా, మరి ఇప్పటిదాకా వేచి చూసిన తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అన్న కోణంలో ఇటు బీఆర్ఎస్లో మాత్రం కొంత ఆందోళన చెందితే బీఆర్ఎస్ వ్యతిరేక కూటమికి మాత్రం సంతోషమైన విషయమే అన్న కోణంలో మాత్రం వినిపిస్తుంది. ఇక చూడు అక్కడ లొల్లి ఎట్లా ఉందో. ఇది అంటే ఓవరాల్ గా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం
కల్వకుంట్ల ఇంటి దగ్గరికి చేరుకొని కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గరికి చేరుకొని ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మోడీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంప్లీట్ గా చేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను అరెస్టు చేశామని కుటుంబ సభ్యులకు చెప్పిన ఈడీ అధికారులు రాత్రి 8:45 సపరేట్ ఫ్లైట్ తో కల్వకుంట్ల కవితను ఢిల్లీకి తీసుకుపోతున్నారు. మరి కంప్లీట్ గా జైలుకు మాత్రం పంపించే ప్రయత్నాలలో బిజీగా ఉంది ఈడీ. ఐటీ సోదాల నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరి కంప్లీట్ గా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్ గా హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ కవిత నివాసం లోపలికి ఎంట్రీ చేశారు. వాళ్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి రాత్రి 8:45 సపరేట్ ఫ్లైట్లో సపరేట్ విమానంలో ఢిల్లీకి తీసుకుపోతున్నాం అన్న కోణంలో కూడా వాళ్ళకి మాత్రం ఇచ్చిండ్రు. ఇంకా ఈ నేపథ్యంలో మరికొందరు చాలా మంది ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. డొంక కదిలితే తీగ లాగినట్టు మొత్తం కంప్లీట్ గా ఇంకా బీఆర్ఎస్ నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆప్ చీఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భయం పట్టుకున్నట్లు తెలుస్తా ఉంది. కంప్లీట్ గా ఇక్కడ బీఆర్ఎస్ తో సత్సంబంధాలు కొనసాగించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురునే ఏకంగా అరెస్టు చేసిన నేపథ్యంలో ఇక నన్ను కూడా అరెస్టు చేశారన్న కోణంలో తను భయపడుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరి కేజ్రీవాల్ని కూడా అరెస్టు చేసే ఛాన్స్ కూడా ఉంది అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉన్నది. కవిత ఇంట్లోకి మాత్రం ఇటు హరీష్ రావు మాజీ మంత్రులు హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళిన నేపథ్యంలో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి బడా నేతలు మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇటు మల్లారెడ్డి కావచ్చు, ఇక జిహెచ్ఎంసీలో ఉన్న బడా నేతలు కూడా ఇప్పుడు అంటి ముట్టనట్లుగానే వ్యవహరించే ఛాన్స్ మాత్రం ఉండబోతుంది అన్న కోణంలో వినిపిస్తుంది. అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారు అన్న కోణంలో ఒకటి వినిపిస్తుంటే కంప్లీట్గా ప్రతి ఆధారం మా దగ్గర ఉంది, అరెస్టు చేసినమని ఈడీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మరి నందీనగర్లో ఉన్న కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం మాత్రం ఉంది అన్న కోణంలో వినిపిస్తుంది. మరి ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత ఏమన్నా విచారిస్తారా? ఇప్పటికే విచారణలు అయిన నేపథ్యంలో కంప్లీట్గా మరి జడ్జి ముందు పెట్టేసి విచారణ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి జైలుకు పంపించే ఆస్కారం ఉంటుందా అన్న కోణంలో కూడా వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే చాలా మందిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చాలా మందిని అరెస్టు చేసిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత తప్పించుకుంది. బీఆర్ఎస్ బీజేపీ బంధంలో భాగంగా బీ సేఫ్ గా ఉంది కల్వకుంట్ల కవిత అన్న కోణంలో ఎన్నో వార్తలు ఎన్నో కథనాలు చక్కర్లు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సడన్ గా కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడానికి కారణాలేంది? ఇటు కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైప్ కావడం కోసం బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఫైట్ ఉండబోతుంది అని చూపించుకోవడం కోసం కాంగ్రెస్ను అసలు ఫీల్డ్లో లేకుండా చేయడం కోసం ఇవన్నీ డ్రామాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అన్న కోణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న ముచ్చట్లు. మరి చాలామంది బీఆర్ఎస్ నేతలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ కి వెళ్లే ప్రయత్నాలలో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సడన్ గా కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా కేంద్ర బలగాల ఆధీనంలో తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఏం జరిగే అవకాశం ఉంది? అరెస్ట్ కల్వకుంట్ల కవిత అరెస్టు అన్న కోణంలో పెద్ద ఎత్తున మాత్రం
వార్తల నేపథ్యంలో ఇటు మల్కాజ్గిరిలో ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక దిక్కు రోడ్ షోలు చేస్తూ ఉంటే అదే సమయంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్. ఈడీ ఐటీ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అన్న కోణంలో పెద్ద ఎత్తున అలజడి మాత్రం సృష్టించే అవకాశం ఉంది. మోడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్లో కొంతమంది మాత్రం అక్కడికి చేరుకొని నినాదాలు మాత్రం చేస్తూ ఉన్నారు. మరి మళ్ళీ ఏం జరగబోతుంది ఏంది అనేది పూర్తి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కల్వకుంట్ల కవిత కంప్లీట్గా అరెస్ట్ అయిన నేపథ్యంలో రాత్రి 8:45 సపరేట్ విమానంలో ఢిల్లీకి వెళ్ళబోతుంది కల్వకుంట్ల కవిత. ఇప్పటికే 2 ఫోన్లు సీజ్ చేసిన నేపథ్యంలో మరి కల్వకుంట్ల కవితకు సంబంధించిన వాళ్ళ భర్త చేస్తున్న ఇల్లీగల్ దందాల పైన ఫోకస్ పెట్టే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అప్ టు డేట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.